అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో రాగి తోపు చూపిస్తున్నానండి. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. చూడటానికైతే మీకు కలర్ అంతగా నచ్చకపోవచ్చు. కాకపోతే హెల్త్‌కి మాత్రం చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం రండి. నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఒక కప్పు రాగి పిండికి 3 కప్పుల వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు వాటర్ వేసి ఈ పిండిని చక్కగా ఉండలు లేకుండా మనం ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసారు కదా, ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో ఆ కప్పుతోటే ఒక కప్పు బెల్లం వేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల వాటర్ పోస్తున్నాము. ఇందాక మనం పిండిలో 1 కప్పు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బెల్లంలో 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ బెల్లం చక్కగా కరిగిపోతే చాలండి, పాకం ఏమీ అవసరం లేదు. నేనైతే బెల్లం పౌడర్ వేసుకున్నానండి. ఇందులో కాస్త టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా, మరుగుతుంటే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ రాగి పిండి ఇందులో వేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇలైచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే అది వేసుకోవట్లేదు. ఈ పిండి వేసుకున్నాక మనం లో టు మీడియంలో పెట్టేసి స్టవ్ని చక్కగా మనం కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మనం అలా కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ని పెట్టుకొని చక్కగా మనం కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా మనకి ఈ పిండి అనేది పీల్చుకొని మనకి ఇంకా దగ్గర పడి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. మనకి చాలా మంచిదండి. ముఖ్యంగా మన ఆడవారికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, నడుము నొప్పి, ఇలా కొన్ని నెలసరి సమస్యలు ఇవైతే ఉంటాయి కదా, ఇలాగని మనం తోపు చేసుకుని తింటే చాలా చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందు కాలం అయితే మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే ఈ రెసిపీ చేసుకుని అయితే పెట్టేవారండి. చాలా చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి రాగి తోప. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.